పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అస్వస్థకు గురయ్యారు. ఎఫ్కే పాలెంలో ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆమె అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. ప్రచారం మధ్యలోనే ఆపేసి ఆఫీస్కు వెళ్లిపోయారు గీత. క్యాంప్ ఆఫీస్లోనే గీతకు డాక్టర్ జగన్మోహన్ చికిత్స అందించారు. 3 రోజులుగా ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. డీహైడ్రేషన్, బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగాయని వైద్యులు సూచించారు. 48 గంటలు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆమె ప్రచారాన్ని మధ్యలోనే ఆపి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. డీహైడ్రేషన్ అలాగే బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడంతో ఆమె ప్రచారానికి రెస్ట్ ఇచ్చారు. 3 రోజులుగా ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. క్యాంప్ ఆఫీస్లోనే గీతకు డాక్టర్ జగన్మోహన్ చికిత్స నిర్వహించారు. దీంతో ఆమె ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎఫ్కే పాలెంలో ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆమె అస్వస్థకు గురయ్యారు. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, పిఠాపురంలో వంగా గీత అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎస్ రామదాస్, పిఠాపురంలో వంగా గీత విశ్వనాథ్ అయితే స్వల్ప అస్వస్థతకు అయితే గురయ్యారని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే గత 4 రోజుల నుంచి కూడా ఎండల తీవ్రత మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు అయితే 40 నుంచి 42, 41 వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా వంగా గీత విశ్వనాథ్ అయితే బరిలో ఉన్నారు. మరో పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ వంగా గీత విశ్వనాథ్ మాత్రం ఎండను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రచారంలోనే అయితే బిజీగా గడుపుతున్న పరిస్థితి ప్రధానంగా ఉన్నప్పటికీ ఈ ఎండల వేడికి గత 4 రోజులుగా వస్తున్నటువంటి ఎండలకైతే డిహైడ్రేట్ గురవడంతో పాటు అలాగే ప్రధానంగా ఎక్కువగా వేడి, బీపీ, సో ఇవన్నీ కూడా ఉండడంతో ఆమె అయితే ఈ రోజు ఎఫ్కే పాలెం వద్ద అయితే పిఠాపురం స్థానిక ఎమ్మెల్యే పిండం దర్వాతో కలిసి ఈ రోజు ప్రచారం చేస్తున్న సమయంలో మరింత ఎండవేడి ఈ రోజు ఎక్కువగా ఉండడంతో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో వెంటనే హుటాహుటిన ఆమెనైతే పిఠాపురంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే ఆమెకైతే వైద్యులు అయితే అప్పుడైతే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. పెద్ద అపాయం లేనప్పటికీ తనకైతే 48 గంటల పాటు విశ్రాంతి అవసరం. గత 3 రోజుల నుంచి కూడా జ్వరంతో ఇబ్బంది పడుతుంది. జ్వరం తగ్గిన తర్వాత ప్రచారంలోకి వెళ్ళాలా లేదా 48 గంటలు గడిచిన తర్వాత పరిణామాలు బట్టి చెప్తాం. ఇప్పటికే రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రచారాలకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని వైద్యులు డాక్టర్ జగన్మోహన్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉన్న పరిస్థితి అక్కడ ప్రధానంగా ఉందని చెప్పాలి రామదాస్. అంటే ఆమె మరొక 2 రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారా? దీంతో వైసీపీ ప్రచారం ఎలా సాగబోతుంది మరి? పిఠాపురంలో అయితే వంగా గీతా విశ్వనాథ్ ఉదయం నుంచి కూడా ఆ ప్రచారంలో అయితే ముందంజలోనే ప్రతిరోజు కూడా గడప గడపకు వెళ్తున్నారు. అలాగే వాహనంలోనే ఎక్కువ తిరుగుతున్నారు. అలాగే ఇంటింటికి వెళ్లి ప్రతి వీధిలోనూ కూడా మహిళలతో కూడా తమ ఓట్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి ఒక పక్క కనపడుతున్న నేపథ్యంలోనే ఆమె ప్రధానంగా అందరితో కూడా తెలిసిందే. ఆమె అందరితో మమేకం అవుతూ ప్రజల్లోనే ఉంటూ ఆమె అయితే అందరినీ కూడా దగ్గర చేసుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎండల సైతం కూడా ఆమె ఏమాత్రం కూడా లెక్క చేయడం లేదు. లెక్క చేయకపోవడంతోనే ఆ రోజు కూడా అంటే ప్రతిరోజు ఏ రోజు కూడా గ్యాప్ లేకుండా నిర్విరామంగా ఆమె అయితే ప్రచారం అయితే జోరు చేస్తుంది. అంటే ఎండలకి వేడి తట్టుకోలేక ఆమె ఎంత ఇటువంటి ఇబ్బందులు గురవని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే తాను పిఠాపురంలో గెలవాలి, ఏదైతే పక్కన ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పక్కన ప్రచారం మరింత జోరు పెంచాలనే ఉద్దేశంతో ఇప్పటికే చాలా వరకు పిఠాపురం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు కూడా కవర్ చేసిన పరిస్థితి. కానీ ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి. ఇంకా ప్రచారాన్ని ఇంకా విధంగా స్టాప్ చేయవద్దు, 2-3 రోజుల్లో నామినేషన్ కూడా వేయాలనే సంకల్పంతో ఆవిడైతే ప్రచారం అయితే జోరు పెంచుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆమెకైతే ఈ విధంగా వడదెబ్బ తగలడంతో పాటు అస్వస్థత గురవి ఈ విధమైనటువంటి జ్వరంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయినా సరే లెక్క చేయకుండా ఈ రోజు కూడా ప్రచారానికి వెళ్ళింది. యథావిధిగా ప్రచారానికి వెళ్ళిన నేపథ్యంలో ఎఫ్కే పాలెం వద్ద తన ప్రచారంలో అంటే కింద వాహనంలో తిరిగి అందులో కూడా వీధుల్లో నడిచినంత వరకు కూడా పర్లేదు. కానీ వాహనంలో ఒక్కసారిగా తిరిగిన నేపథ్యంలో ఎండవేడికి తట్టుకోలేక ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ఆమెకైతే వైద్య సేవలు అయితే అందిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏమైనా 48 గంటలు గడవాలని చెప్తున్నారు రామదాస్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు అస్వస్థకు గురయ్యారు. ఎఫ్కే పాలెంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆమె అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రచారాన్ని ఆమె మధ్యలోనే ఆపేశారు. క్యాంప్ ఆఫీస్లోనే గీతకు డాక్టర్ జగన్మోహన్ చికిత్స అందించారు. 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డీహైడ్రేషన్, బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగాయని వైద్యులు చెప్పారు. అలాగే 48 గంటల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ప్రస్తుతానికి ఆమె ప్రచారాన్ని నిలిపివేశారు. ఎండి జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ ట్రస్ట్ హాస్పిటల్ మరియు సిఎంసి పిఠాపురం కన్సల్టెంట్గా చేస్తున్నాను. ఇలాగా ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ గారు నాకు ఇలా వంగా గీత మేడం గారికి సడన్గా ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేసి చూడమని చెప్పగా నేను మేడం గారి దగ్గరికి వచ్చాను.
వచ్చి చూసినప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, తర్వాత వడదెబ్బ కారణంగా ఆమెకి డీహైడ్రేషన్ వచ్చి ఎలక్ట్రోలైట్స్ అవి కొంచెం తగ్గడం, బీపీ, షుగర్ మరియు ఆవిడ కండిషన్ కొంచెం ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా ఐవీ ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆమె కొంచెం కండిషన్ స్టేబుల్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం అయితే స్టేబుల్గానే ఉన్నారు. అయితే 48 అవర్స్ ఈ వడదెబ్బ కారణంగా మళ్ళీ ఎండలో తిరగొద్దని, 48 అవర్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండమని అడ్వైస్ చేయడం జరిగింది. ఫర్దర్ అడ్వైజ్ 48 అవర్స్ తర్వాత మళ్ళీ చెప్తామని చెప్పడం జరిగింది. నేను డాక్టర్